వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోయర్ ట్యాంక్ బండ్లోని జగదీష్ దేవాలయంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాలు ఊరేగింపును ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కర్ణాటకలోని మంగళూరులో ఆశ్చర్యకరమైన విషయం, ప్లాస్టిక్ డబ్బాను మింగిన పాము ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు. తండ్రి కబ్జా చేసిన భూమిని మున్సిపాలిటీకి ఇచ్చేస్తానన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు. స్థలం చుట్టూ ముత్తిరెడ్డి వేయించిన గోడను కూల్చేసిన భవానీరెడ్డి. పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచన. పశ్చిమ గోదావరి జిల్లా నుండి పోటీ చేయాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే లోయర్ ట్యాంక్ బండ్లోని జగదీష్ దేవాలయం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బోనాల ఊరేగింపును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. ఓ నాగుపాము ప్లాస్టిక్ డబ్బాను మింగింది. ఇది గమనించిన కొంతమంది ఆ పామును వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లగా ఆపరేషన్ చేసి డబ్బాను తొలగించారు. ఆ తర్వాత పాము కోలుకున్నాక అటవీ విభాగంలో విడిచిపెట్టారు. కర్ణాటక మంగళూరులో బంట్వాళ దగ్గరలో ఉన్న వగ్గలో సాలుమరద తిమ్మక్క ఉద్యానవనంలోని ఈ పాము అచేతనంగా పడింది. దాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే స్నేక్ కిరణ్ ఆ పామును పట్టుకుని చూశారు. ఈ క్రమంలో అదేదో గట్టి పదార్థాన్ని మింగిందని, దానివల్లే ఇబ్బంది పడుతుందని గుర్తించి వెంటనే మంగళూరులోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. స్కానింగ్ చేశారు. అందులో పాము కడుపులో ప్లాస్టిక్ డబ్బా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డాక్టర్ ఎస్ఎస్వి నారావి ఆ పాముకు ఆపరేషన్ చేశారు. దాని శరీరంలో ఉన్న డబ్బాను తీసేశారు. ఆపరేషన్ తర్వాత పాము త్వరగా కోలుకుంది. దీంతో దాన్ని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. itu setting ada nggak? Pada betulan baru. Ini persen kalau video. Ada yang terbaik. Ya, kata orang. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య కొనసాగుతున్న వివాదం రచ్చకెక్కింది. సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి భూమిని తన తండ్రి కబ్జా చేశారని, ఆ భూమిని తన పేరుపై తండ్రి ముత్తిరెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెద్ద చెరువు వద్ద తన పేరిట ఉన్న 1270 గజాల స్థలం చుట్టూ ముత్తిరెడ్డి ఏర్పాటు చేసిన గోడను భవానీ రెడ్డి కూల్చేశారు. ఆ స్థలాన్ని కోర్టు ద్వారా చెర్యాల మున్సిపాలిటీ తిరిగి అప్పగిస్తానని ఆమె ప్రకటించారు. చర్యాల పెద్ద చెరువు మత్తడి వద్ద తన పేరును రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలో భవానీ ఈ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేగా ఉంటూ యాదగిరి రెడ్డి ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం తప్పు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు 1000 కోట్ల ఆస్తులున్నాయని, అయినా ఆయన ఇలా చేయడం సరికాదన్నారు. తప్పు జరిగిపోయిందని క్షమించాలని అన్నారు. నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసిన నా పేరును రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చర్యాల ప్రజలను క్షమాపణ కోరుతున్నాను అంటూ భవానీ పేర్కొన్నట్లుగా ఉన్న బోర్డును ఆ స్థలంలో పెట్టారు.
కోర్టు ద్వారా ఇస్తాను. మళ్ళీ దీన్ని లిటిగేషన్ అవ్వకుండా కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా దీన్ని రెడీ చేసి నేను కలెక్టర్ గారి చేతిలో పెడతాను త్వరలో వచ్చి. మా నాన్న చేయకూడదు ఈ పని చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే 70 ఏళ్ళకి వచ్చి చేయాల్సిన పని కాదు ఇది. ఆయనకి చెప్పుకుంటారని 2 సార్లు ఎమ్మెల్యే అవ్వక ముందరే సంపాదించుకున్నాడు. 1000 కోట్ల ఆస్తుంది, దానికి నెలకు 1.5 రెంట్ వస్తుంది. అటువంటి మనిషి ఇటువంటి భూమి తీసుకోకూడదండి. తప్పు జరిగింది, క్షమించండి, తిరిగి ఇచ్చేస్తాను. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేసే విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని ఇక్కడి ప్రజానీకమంతా కోరుకుంటున్నారని, అంతేగాక పవన్ కళ్యాణ్ కు నరసాపురం గాని, భీమవరం గాని, తాడేపల్లిగూడెం గాని పోటీ చేస్తే అధిక మెజార్టీతో నెగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరపున తాను తెలియజేస్తున్నానని అన్నారు. కొణిదెల వారి కుటుంబం సొంత నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గాన్ని కాపాడుకునే అవకాశం మీకుంటుందని సూచన చేశారు. అలాగే గతంలో పోటీ చేసి భీమవరంలో ఓడినప్పటికీ మరోసారి భీమవరంలో పోటీ చేస్తే ఇప్పటికే వేలాది ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకోవడానికి అక్కడి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్నారు. ఏమైనా సరే భీమవరం నుంచి మళ్లీ పోటీ చేయాలంటూ భీమవరం ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈరోజు సాయంకాలం కల్లా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నరసాపురం రావడం జరుగుతోంది. రేపంతా కూడా వాళ్ళు నరసాపురంలో ఉండి జన సైనికుల్ని, కార్యకర్తల్ని, వివిధ రంగాల్లో ఉండేటువంటి మేధావుల్ని, రైతుల్ని, మహిళల్ని, వివిధమైనటువంటి వృత్తుల వారిని అందరినీ కూడా కలపడం జరుగుతుంది. రేపు సాయంకాలం నరసాపురంలో బహిరంగ సభ కూడా జరుగుతుందని చెప్పేసి జనసేన పార్టీ వారు ప్రకటన చేయటం జరిగింది. నరసాపురంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క టూర్ని సక్సెస్ చేయాల్సిందని, బహిరంగ సభను కూడా సక్సెస్ చేయాల్సిందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను నిర్వహించడం జరుగుతుంది. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం తరఫున ఒక విన్నపం అనేది లేకపోతే సూచన అనేది చేయటం జరుగుతుంది. మిమ్మల్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ పెట్టాల్సిందిగా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో నుంచి ప్రజానీకంతా కోరుకుంటున్నారు. అది మాత్రమే కాదు, మీకు నరసాపురం నియోజకవర్గం కానీ, భీమవరం నియోజకవర్గం కానీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ పోటీ పెట్టి అధికమైనటువంటి మెజారిటీలో నెగ్గించుకోవడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయనే సంగతి కూడా ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున చెప్తున్నా. మీకు గతంలో మీ కుటుంబానికి, అంటే కొణిదెల కుటుంబానికి సొంత నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం. నరసాపురం నియోజకవర్గంలో పోటీ పెడితే పెర్మనెంట్గా మీకు మీ సొంత నియోజకవర్గం నరసాపురాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది కూడా ఒక సూచన. నరసాపురం నియోజకవర్గంలో నుంచి ప్రజలందరూ కూడా మిమ్మల్ని అక్కడ పోటీలు పెట్టాల్సిందిగా కూడా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. తర్వాత భీమవరం నియోజకవర్గం గతంలో మీరు పోటీ పెట్టారు. ఓడిపోయినా కొన్ని సందర్భాల్లో ఈ రాబోయే ఎన్నికల్లో మీరు మరోసారి అక్కడ పోటీ పెడితే మాత్రం అత్యధికమైనటువంటి మెజారిటీతో, వేలాది ఓట్ల మెజారిటీతో
మిమ్మల్ని మరోసారి నెగ్గించుకుంటామని చెప్పేసి దేవాలయం నియోజకవర్గం ప్రజలందరూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. జగన్ సార్ అక్కడి నుంచే పోటీ పెట్టాలని వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం గతంలో అంటే ప్రజారాజ్యం పార్టీ టైంలో ఈ జిల్లాలో హైదరాబాద్లో ఎస్ఎన్డిపి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ నాలాల పనులు పూర్తి కాక వరద నీరు కాలనీలను ముంచెత్తింది. కాలనీకి వచ్చిన వరద నీటితో స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వరద ముంపుకు గురైన కాలనీలలో స్థానిక కార్పొరేటర్ కొప్పల నరసింహారెడ్డి పర్యటించారు. నాలాల పనులు వేసవి కాలంలో పూర్తి చేయాల్సిన అధికారులు వర్షాకాలం ప్రారంభమైన ఇంకా పూర్తి చేయకపోవడం జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆయన అన్నారు. ఆడేమనంటే కాంట్రాక్టర్ ఏమంటాడు, ఇప్పుడు 100% మాకు ఆయన స్టీల్ సప్లై చేసి సిమెంట్ ఇచ్చిండండి, మీరు కాలనీ వాళ్ళు ఏమైనా ఇప్పిస్తారా అని చెప్పేసి మా మీద దుమ్మెత్తిపోస్తాడు. మమ్మల్ని అడిగితే మేమెందుకు చేస్తాము? ఇప్పుడు 2 రోజులు అయితే ఆ సంబంధం లోపలికి వెళ్ళిపోతాడు. అది ఒక్క రోజుకే తీయంగానే మొత్తం ఇటు ఒరిగింది. వాళ్ళు ఈ తాళ్ళు పెట్టి కట్టింది. ఇది మన్సూరాబాద్ డివిజన్ లో సరస్వతి కాలనీ అని చెప్పి ముంపు ప్రాంతం. ఇది ఎప్పుడు 10-15 సంవత్సరాల నుంచి ఉంది. దీనికి ప్రాజెక్టుల కింద కానీ బాక్స్నాల కన్స్ట్రక్షన్ అవుతుంది. దాదాపు 4-5 నెలల నుంచి కాంట్రాక్టర్ నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం కూడా. వాళ్ళు వర్షాకాలం వస్తుందని తెలుసు. రోజు కాలనీ వాసులు ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది, రోజు పొద్దున పోయి రాత్రికి వచ్చేటోళ్ళు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు హెచ్చరిస్తారు, మేము రోజు నిరంతరం హెచ్చరిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నుంచి కట్టాలని చెప్తే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, ఆ స్కూల్కి ఇబ్బంది కాకుండా వాని దగ్గర ఏం మాట్లాడుకోరో వానికి నీట్గా చేసేసి కింద నుంచి ఇక్కడ ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి బీరప్పగూడ నుంచి ఇక్కడ వరకు లైన్ వచ్చింది. ఇటు నుంచి అక్కడ తీసుకుపోవాలి కానీ అక్కడి నుంచి కిందికి వెళ్ళి పైకి వచ్చేసి ఇలా కాలనీ మొత్తం ముప్పు. రాత్రి పడ్డ చిన్న వర్షం అయింది, ఇంకా స్టార్టింగ్ వర్షాలే. ఈ వర్షానికి ఈ పరిస్థితి ఉన్నది. మొత్తం మంచినీళ్ళ పైన తెగ్గొట్టేసాడు కాంట్రాక్టర్. వీళ్ళకి 5-6 రోజుల నుంచి మంచినీళ్ళు వస్తాను, ప్లస్ ఇక్కడ ఎవ్వరు ఇంటికి పోకుండా ఇది అయిపోయింది, మొత్తం కుప్పగూలిపోతుంది. ఇది ఇప్పుడు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. పైకి వెళ్ళి 500 కాలనీల నీళ్ళు వస్తాయి. ఇది సుష్మా థియేటర్ నుంచి వనస్థలిపురం నుంచి ప్రధాన కాలువ. ఇది ఇంత నిర్లక్ష్యం ఉండి అధికారులు కానీ కాంట్రాక్టర్ గారు ఉండి ఏ విధంగా పనిచేస్తారు? రోజు మొత్తుకున్న ఇదే పరిస్థితి వచ్చింది. ఇది ప్రెస్ రిపోర్టర్లు కూడా గమనించాలి. ఇది మొత్తం కూడా రాక్స్నాల ఇది ప్రధానమైనటువంటి కాలువ. ఇది చిన్నగా 2 కాలనీలు 5 కాలనీలు వచ్చేదో లేదో వర్షం వస్తే వచ్చే కాలనీ కాదు. నిరసన ఎండాకాలంలో కూడా ఇంట్లో 50% వాటర్ వస్తాయి. అంత ఘోరమైంది, మొత్తం డ్రైనేజ్ నీళ్ళే ఉంటాయి. ఇదంతా కూడా అంత ఘోరంగా ఉంది. ఇది వెంటనే సాల్వ్ చేయకపోతే ఈ 2-3 వర్షాలలో కూడా ఇండ్లు ఇవన్నీ కొట్టుకుపోయే ప్రమాదం వస్తుంది. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలుగుదేశం పొత్తులపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదని అనేక సార్లు చెప్పామని ఆయన అన్నారు. ఎన్నికలకు పొత్తుల వ్యవహారంలో పార్టీ అన్ని విధాలుగా ఆలోచనలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ నేతలను కలిశారని వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, అవినీతిపై రాజకీయం విమర్శలు చేసే విషయాలను కూడా సోము వీర్రాజు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, నిర్లక్ష్యంపై పోరాటాలు చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తరువాత వెంటనే ఏంటనేది మనం ఆలోచించుకుంటున్నామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు అచ్చెన్నాయుడు మాటలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే మాట్లాడుతున్నానని చెప్పారు. మేము వేసినటువంటి గ్రామీణ సడక్ యోజన రోడ్లు వీళ్ళు ఎవరన్నా వేసారేమో చెప్పండి. ఏమి చెప్పడానికి తిరుగుతారు? కొత్తగా ప్రకటించుకోవాలి తినేయడానికి రాష్ట్రాన్ని. మేము అవినీతి లేకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న ఏకైక పార్టీ, రోడ్ మ్యాప్ ఉన్న పార్టీ మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. దీనికోసమే మా యాత్రలు సాగుతాయి. దీనికోసమే మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుని మేము రోడ్ మ్యాప్తో ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తే వాళ్ళతో కలిసి చెయ్యాలని మీరు అడగాల. మేము అంతకంటే పెద్ద యాత్ర, అంతకంటే ఎక్కువ. ఎప్పుడు వాళ్ళతో కలుస్తారా వీళ్ళతో కలుస్తారా అని అడుగుతారే. మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేశారు. వారాహి మీరు కలిసి వాళ్ళతో చేస్తారా అని మీరు అడుగుతారా? అక్కడికి వెళ్ళి అడుగుతారా? మమ్మల్ని అన్ని అడుగుతారా? అంటే మేము ఇంత అలయన్స్ ఏంటి? ప్రజలతో అలయన్స్ ఉంది మాకు. ఇన్ని పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. మా దగ్గర రమ్మనని దమ్ముంటే ఏ పార్టీ వస్తుందో. మీరు ఆన్లైన్లో కలుస్తారా వీళ్ళు కలుస్తారా? ఎందుకు అడుగుతారు బీజేపీని? బీజేపీ ఇన్ని కార్యక్రమాలు చేస్తే చూపించండి. మీరు చూపించే దమ్ము ధైర్యం లేదు మీకు. నెగిటివ్గా వార్తలు రాసుకుంటారు అంతే. మాలో ఎవరు కార్యక్రమాలు చేస్తారో మీరు వెళ్ళి చంద్రబాబు సోమవీర్రాజు ఇలా చెప్పాడని మీరు అడుగుతారు ఆ పార్టీని? నేను చెప్తాను, ప్రజల్లో తిరుగుతాను. పార్టీని ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దుతాం. అది మా డిజైన్. ఎవరి గురించో మీరు అడగక్కర్లే మమ్మల్ని. మా గురించి అడగండి, మేం చేసేది చూపించండి. మా పాలన అద్భుతంగా ఉంది. వాళ్ళ పాలన అవినీతికరమైన పాలన. వాళ్ళ అవినీతి పనులు, వాళ్ళ అభివృద్ధి లేని వాళ్ళు, వాళ్ళందరికీ ఫైన్లు వేసేవాళ్ళు. మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తే వాళ్ళు వేరే వాళ్ళ మీద బాంబులు వేసేవాళ్ళు. మేము సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద చేస్తాం. ఈ రాష్ట్రంలో మేము, ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక బాంబు పేలిందో ఆ తీవ్రవాదుల మీద వీళ్ళు రోజు బాంబులు వేసుకుంటున్నారు. వాళ్ళు మీకు కావాలి ముద్దు. బాంబులు వేసుకునే వాళ్ళు మీకు ముద్దు. వాళ్ళ గురించి మమ్మల్ని అడగడం. వెంకటగిరి మండలం పరిధిలోని పెరియవరం గ్రామంలో రామాలయ నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు లేవని, నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. పెరియవరం గ్రామంలో రామమందిరం నిర్మాణం వివాదాస్పదం కావడంతో ఆ ప్రాంతంలో అధికారులు 145 సెక్షన్ అమలు చేయడం జరిగింది. రామమందిరం నిర్మాణాన్ని పలువురు క్రైస్తవులు అడ్డుకుంటున్నారని మరియు పలువురు ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతున్నారని అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఈ విషయంపై దర్యాప్తు నిర్వహించి మీడియా సమావేశం నిర్వహించారు. వారు పండించి శ్రీరాముల వారి టెంపుల్ నిర్మించడానికి వాళ్ళు యాక్సెప్టెన్స్ తెలియపరిచారు. అలాగే ఆ 30 సెంట్స్లో ప్రైవేట్ పర్సన్ 1 సెంట్లో ఒక చిన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశాడు. అది తొలగిస్తేనే మేము రామమందిరం నిర్మించాలని అనుకుంటామని ఈ కమిటీ వాళ్ళు చెబుతారు. మరి ఎవరైతే రామమందిరం అబ్జెక్షన్ చెబుతారని చెప్పి చెబుతున్నారో వాళ్ళని చెబుతారు మేము అదిగా తీస్తే ఇది కడతామన్నారు. దీనికి సంబంధం లేదు. ఆ 1 సెంట్ అనేది కోర్టులో ఉంటుంది. కోర్టులో ఉందా తీసేస్తారు. ఎందుకంటే అనాథరైజ్ ఆక్యుపేషన్ అనేది మనం వారు కాబట్టి నిలబెడితే దాని కాబట్టి 2 నెలలు పెట్టింది. కోర్టు నుంచి అక్కడ ప్రకారం మన ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. అది మున్సిపల్ కమిషన్ తీసుకుంటారు, లేకపోతే రెవెన్యూ వారు తీసుకుంటారు. దట్ ఈస్ ప్రాసెస్. కానీ కొంతమంది వ్యక్తులు ఈ రామాలయం అడ్డుపడుతున్నారు అని చెప్పి వాళ్ళు చెబుతారు కదా, అది అబద్ధం అని చెప్తారంట. దానికి అందరూ ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసర్స్ కానీ అందరికీ అనుకోవడమే. వాళ్ళు మనసులో సెల్ఫిష్ పెట్టుకున్నారు. ఒక వ్యక్తి రాజీ పే చేశారు, దాన్ని తీయండి.
ఇది చెప్పకుండా బయటకు పోయి వేరే వాళ్ళ దగ్గరికి పోయి కాదు సార్ రామాలయం గడ్డ పడతారు, మళ్ళీ ఇంకో మాట అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు తప్పు చేస్తారు ఎవరు కానీ అందరూ సపోర్టే, రామాలయం కట్టుకోవడానికి అందరికీ సపోర్ట్, ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేస్తారు. అంతేగాని డెమోక్రటిక్ సిస్టంలో అందరికీ బాధ్యత ఉంటుంది. అయితే ఎమ్మెల్యే గారు ఉన్నారో లేకపోతే అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ బాధ్యత, వాళ్ళు కూడా యాక్సెప్టెన్సే, ఎవరు కాదన్నా. కాబట్టి మీరు స్వార్థం ఏంటంటే కొంచెం ఆయన తీయండి అంటారు, స్వార్థం లేదా స్వార్థం వాళ్ళు మంచిదనం అంటారు, మనం వాళ్ళు కూడా స్వార్థం అనకూడదు. అక్కడ పెట్టాడు కాబట్టి దీని దగ్గర అది తీపియాలంటారు, తీపికి కోర్టు పరిష్కారం చేస్తుంది. అదర్వైజ్ ఎవరు ద్వేషించవలేదు. పెరియవరం గ్రామంలో కోళ్ల ఫారంలో సర్వే నెంబర్ 137లో 1 సర్వే నెంబర్లో రామమందిరం వివాదాస్పదంగా ఉన్న రామమందిరానికి సంబంధించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. వాదులకి ప్రతివాదులకి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రామమందిరం నిర్మాణ ట్రస్ట్ కమిటీ సభ్యులు మరియు కొంతమంది క్రైస్తవులు వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇద్దరు వచ్చిన తర్వాత అంగీకారం ఏమిటి, ఇక్కడ వాళ్ళ అబ్జెక్షన్స్ కొన్ని చెప్పారు. ఆ అబ్జెక్షన్స్ అనేది రాటిఫై చేయించడం జరిగింది. ఒకటి, ఆ ప్లేస్లో వివాదాస్పదంగా మారిన రామాలయం భూమిలో రామాలయం నిర్మించడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. దీంట్లో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి పౌరుడు, ప్రతి హిందువు రామాలయం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ అంగీకారంగా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు కొన్ని అక్కడ రామాలయానికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా టీటీడీకి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ టీటీడీ అప్లికేషన్ ద్వారా టీటీడీ వాళ్ళు ఒక టెండర్స్ కాల్ ఫార్ చేస్తారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టెండర్స్ కాల్ ఫార్ చేసిన తర్వాత ఆ ప్లేస్ లో రామాలయం నిర్మించడం జరుగుతుంది. ఆ రామాలయం నిర్మించడానికి సంబంధించి ఆ కాంపౌండ్ పరిసరాల్లో అంగన్వాడీ సెంటర్, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ప్లాంట్ ఉంది. దీనికి సంబంధించి అది పబ్లిక్ పర్పస్ గా ఉంది కాబట్టి ఆ పబ్లిక్ పర్పస్ లో ఆలయం నిర్మించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా మిగతా మొత్తం భూమిని ఎలాంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టకుండా మొత్తం భూమిని కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా, దేవస్థానానికి ఉపయోగపడే విధంగా ఆ స్థలాన్ని అలాగే ఉంచడం. ఆ ఆలయంలో సంబంధించి ఈ 30 సెంట్లలో ఒక ఎంక్రోచరు అక్రమంగా ఒక నిర్మాణం చేపట్టుకుంటున్నారు. దానికి సంబంధించి హనుమాన్ జంక్షన్ లో బైపాస్ రోడ్డులోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశోక్ లేలాండ్ దోస్తు వాహనంలోని ఇరుక్కుపోయి వ్యక్తి మృతి చెందాడు. క్రేన్ సహాయంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రొద్దుటూరు ఫారెస్ట్ సబ్ డివిజనల్ అధికారిపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ నీ జాగీరా నీ సొత్తా అని మండిపడ్డారు. టిమ్మర్ డిపోకు బాధితుల వద్ద లంచం డిమాండ్ చేసినట్లు ఫారెస్ట్ సబ్ డివిజన్ అధికారిపై ఆరోపణలు వచ్చాయి. సబ్ డివిజనల్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, గార్డులు లంచం డిమాండ్ చేశారని మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఫైర్ అయ్యారు. డిఎఫ్ఓగా అప్గ్రేడ్ నుంచి డిఎఫ్ఓ స్థాయి నుంచి కింది స్థాయికి ఆఫీస్ మార్చినారు. ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగస్తులు. వీళ్ళు ఎర్రచందనము ఫారెస్ట్ భూమిని అమ్ముకుంటా అంటే, ఇండ్లు వేసుకుంటా అంటే డబ్బులు, ఇటుకలు పట్టుకు పెట్టుకుంటా అంటే డబ్బులు, సామీలు అంటే కోత మిషన్లు, వీటికి అంతా డబ్బులు. మన బద్వేలి ప్రాంతాలకంతా పోయి వీళ్ళు ఎర్రచందనము, వీళ్ళకు తెలిసే ఎర్రచందనం అవుతుంది. ఎర్రచందనానికి ₹1,00,000 వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఈ మాదిరిగా ఈ పొద్దుటూరు ఫారెస్ట్ ఆఫీసు దివాకర్ అని ఒక ఆయన, ఇంకొక పేరు సబ్ డిఓ దివాకర్ గారు, డిఆర్ఓ గారు, లక్ష్మయ్య గారు, వీళ్ళందరూ దోచుకుంటున్నారు. పేపర్లలో కూడా వచ్చింది.
మన ఈ ప్రాంతంలో గోడ పడిపోయింటే ఆ గోడ కాడ ప్లాట్లు వేసుకుంటా అంటే మాకు కొన్ని ప్లాట్లు వేయమని అడుగుతున్నారు. అంటే ఫారెస్ట్ వీళ్ళు ప్లాట్లు తీసుకొని వాళ్ళు ఫారెస్ట్ భూమిలో వాళ్ళు గోడను ఆక్రమించుకుంటారు. దానికోసము పేపర్లలో కూడా వచ్చింది. ఒక మోడర్న్ సామిల్లు రుదుటూరు నుంచి ఒక గోపవరం దగ్గర ఆ మిల్లు కట్టుకుంటామంటే దాని రెన్యూవల్ కోసము జనవరి నెలలో అప్లికేషన్ ఇచ్చినారు. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా అప్లికేషన్ పంపిలే. కారణమేమి? డబ్బులు లక్షలు డబ్బులు అడుగుతున్నారు. మీకు సామిల్లో ఇంత డబ్బులు వస్తుంది, మీకు ఇంత డబ్బులు ఇస్తుంటే మాకెందుకు ఇయ్యరు, మీకు లక్షలు వస్తుంది, మీకు మాకెందుకు ఇయ్యరు అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో వీళ్ళు అప్లికేషన్ పంపించలే. నేను కూడా మాట్లాడిన వాళ్ళతో, ఇట్లా మోడరన్ సామిల్ది అప్లికేషన్ ఉంది పంపించమని చెప్తే నేను పంపిస్తానని చెప్పినాడు. ఇది అని ఆయన చెప్తాడు. ఆ సామిల్లకు ఓనర్ ఆఫీస్కి వస్తే రాజకీయ నాయకులతో నువ్వు ఫోన్లు చేయిస్తావంటాడు. అది రాసింది మళ్ళీ కొట్టేసినాడు. అంటే ఎందుకు ఇలా కాపీస్ పెట్టింది? వీళ్ళు బతికేదానికోసము, వీళ్ళు అడక్క తింటాలు చేతులు పెట్టి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లంచాలు జోబుల్లో దుబ్బుకొని వీళ్ళు ఆస్తులు పెంచేదానికోసం ఆఫీసులు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగంలో బేనికి పెట్టినారు, ప్రజల కోసం పెట్టినారు, ప్రజలకు సర్వీస్ చేసేదానికి పెట్టినారు. ఈ టటోళ్ళందరూ వస్తే దాని వచ్చిన పనిని వెంటనే చేసి పంపించే దానికోసం పెట్టినారు. అటువంటి అధికారులు లక్షలు డబ్బులు ఇస్తేనే ఈ సామిల్లు రెన్యూవల్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇండు కట్టుకుంటాంటే వాళ్ళ దగ్గరికి పోతారు, డబ్బులు ఇస్తారు. ఎర్రచందనము, వనిపెంట, బద్వేలు, పూర్వమిల్ల ఈ ప్రాంతానికి పోతుంటారు. రోజు లక్షన్నర తీసుకొచ్చుకుంటూనే ఉంటారు. అన్ని ప్రాంతాల్లో ఫారెస్ట్ అంతా దోపిడీ, వీళ్ళ వల్లనే దోపిడీ అయిపోతుంది తప్పక ప్రజలు దోచుకోవాలనే ప్రజలకు వీళ్ళు సహకరిస్తున్నారు. ఫలానా రోజు వద్దు, ఫలానా రోజు పో, ఇక్కడ నిఘా ఉంది, నువ్వు ఇట్లా పోతే నిఘా ఉంది, అట్లా పోతే నిఘా ఉందని వీళ్ళే చెప్తారు. ఆ నిఘా సంస్థలు ఎక్కడెక్కడ ఈ ఎర్రచందనం కోసం కాపులా ఉంటాయో ఆ ఎర్రచందనం కాపులా పోతే పట్టుకుంటారని ఈ రోడ్డున పో, ఆ రోడ్డున పో అని వాళ్ళే చెప్తుంటారు. ఈ మోడరన్ సామిల్లకు అప్లికేషన్ 5 నెలలు అయింది వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు పంపించకుండా ఉండారు. డబ్బులు అడుగుతున్నారు, లక్షల రూపాయలు. ఏదో చిన్న కారణాలని చెప్తున్నారు. ఇప్పుడే నేను CCF కన్సర్వేటర్తో కర్నూలు మరి అమరావతి ఇద్దరితో కూడా మాట్లాడి వీళ్ళన్నీ చేసే వీళ్ళన్నీ విపరీతంగా లంచం తినే అన్ని వివరాలు సేకరించి వాళ్ళకి పంపించి వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్తారు. యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పినాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోయర్ ట్యాంక్ బండ్లోని జగదీష్ దేవాలయంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాలు ఊరేగింపును ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కర్ణాటకలోని మంగళూరులో ఆశ్చర్యకరమైన విషయం, ప్లాస్టిక్ డబ్బాను మింగిన పాము, ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు. తండ్రి కబ్జా చేసిన భూమిని మున్సిపాలిటీకి ఇచ్చేస్తానన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు, స్థలం చుట్టూ ముత్తిరెడ్డి వేయించిన గోడను కూల్చేసిన భవానీరెడ్డి. పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య సూచన, పశ్చిమ గోదావరి జిల్లా నుండి పోటీ చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూసి ఉండండి 95 న్యూస్.